శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 24వ అధ్యాయంలో ఉన్నామండి. అన్న చించణిక్కరు మావీసీబాయి గురించి తెలుసుకుందామండి. నిన్నొచ్చి మనము బాబా గారు ఆయన సుధాముని కథ గురించి తెలుసుకున్నాం కదండి. ఈవేళ దీని గురించి తెలుసుకుందామండి. హేమంత్ పంత్ ఇచ్చడానికి ఇంకొక హాస్య సంఘటన, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించేదారు. చూడండి, బాబా గారు ఏదో మధ్యవర్తిత్వం వహించారట. దామోదర్ ఘనశ్యాము బాబరే ఊరఫ్ అన్నా చెంచణీకరు అను భక్తుడొకడు కలడు. దామోదర్ ఘనశ్యాము బాబారే ఊరఫ్ అన్నా చెంచనీకరి అను భక్తుడొకడు ఉన్నాడంటండి. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాడు. ఉన్నట్లు చెప్పేవాడు, ఇదప్పుడే తేల్చువాడు. అదే అంటాం కదండి, కొందరు వర్ణ మాట మాట్లాడేస్తారు, వాళ్ళ మనసులో ఏం పెట్టుకోరు. వాళ్ళకి ఎదుటి వ్యక్తి ఏదన్నా మాట్లాడినప్పుడు బాధ అనిపించినా వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారన్నమాట. అదేవిధంగా ఆయన కూడా అలాంటి వాడంటండి. అంటే మొరటివాడు, ముక్కుసూటిగా వెళ్తాడు, సరళుడు, అన్నిటిలోని తన స్వభావం అది. చాలామంది అలాగే ఉంటారండి. కొంతమంది ఏం చేస్తారంటే మనసులోని అలా పెట్టుకుని సందర్భం లేకుండానే బాధపడుతూ ఉంటారు. ఈయన అలా కాదండి. ఈ స్వభావం గల వాళ్ళు ఉన్నట్టు మాట్లాడతారు. వాళ్ళకి ఏదనిపిస్తే అది మాట్లాడడము, ఎదుటి వ్యక్తికి కూడా అలాగే సమాధానం చెప్పడము చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడే తేల్చువాడు, బయటకి కఠిన వలె హఠము చేయవాని వలె కనిపించు. అతను చూడ్డానికి ఏంట్రా బాబు ఇతను అని అనుకుంటాం కదండి. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అలా అనిపిస్తాడు. వాడు మంచి హృదయం గలవాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంచి హృదయం గలవాళ్ళండి. వాళ్ళు మనసులో ఏం పెట్టుకోరు, ఉన్నట్టు మాట్లాడతారు. మనసులో పెట్టుకుని బాధపడే కన్నా ఇది చాలా మంచిది కదండి. మంచివాడు, తను చేయాలనుకున్నది చేస్తాడు, పెట్టాలంటే పెడతాడు. అలాంటి స్వభావం గలవారు వీళ్ళు. అయితే నక్కచిత్తుల వాడు కాడు. అందుచే బాబా వాణిని ప్రేమించుచుండెను. బాబా గారు అంటే ఎక్కడ మాట్లాడితే అక్కడ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. అలా కాకుండా ఈయన చక్కగా మంచి స్వభావంతో ప్రవర్తించేవాడు. అందుకని బాబా గారు ఈయనకి పక్కనో మాట ఎదురో మాట మాట్లాడడం అట్లాంటివి ఇష్టం. అందుకని బాబా గారికి చాలా ఇష్టం అంటండి ఆయన అంటే. అందరూ సేవ చేయనట్లే ఇతడు కూడా మధ్యాహ్న ఆరతప్పుడు బాబా ఎడమ చేతిని అంటే కట్టడా పైన వేసి ఉన్న దానిని, అంటే బాబా గారు చిన్న పెట్టుకోడ మీద చేయి వేసుకుని ఇలా కూర్చుంటారండి. ఆయనకి కట్టారు అట్లా, ఆయన ఇలా ఆనుకుని కూర్చునేలాగా. ఎడమ చేతి వైపు కూర్చునేవారంటండి ఈయన. తొమ్ముచుండే ఎడమ చేతి వైపు కూర్చుని ఆయన్ని చెయ్యి వత్తడము, ఇలాగ కాళ్ళు వత్తడము చేస్తూ ఉండేవారట. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అనే ఆమె ఉండేవారంటండి. కుడివైపు ఆమె ముసలామె, చాలా పెద్ద వయసు ఆమె ఉండేను. ఆమెను బాబా అమ్మ అని పిలిచేవారు. ఆమె కుడివైపు వచ్చి ఈ పెద్ద ఆమె పేరు కౌజల్కి అంట, పెద్ద ఆమె ముసలామె. ఈయన వచ్చేమో ఎడంవైపు కూర్చునేవారు, ఈ ముసలామేమో కుడివైపు కూర్చునేవారటండి. కూర్చుని ఇద్దరు కూడా బాబా గారికి సేవ చేస్తూ ఉండేవారు. ఇతరులు మావీసీబాయి అని పిలిచేవారు. పెద్దామని బాబా గారు అయితే అమ్మ అని పిలిచేవారంటండి. కత్మా వాళ్ళు అంటే మావీసీబాయి అని పిలిచేవారంటండి. అయితే ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమెది కూడా ఈయనలాగే చక్కగా మంచి హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతులు వ్రేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను. బాబా గారిని బాగా మసాజ్ చేస్తూ ఉండేదంటండి.
అంటే అది ఎలాగంటే బాగా నొక్కి మసాజ్ చేస్తూ ఉండేదంట. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. ఆమె చేసేటప్పుడు చాలా తీవ్రంగా చూసేవాళ్ళకి అయ్య బాబు ఏంటి ఈవిడ ఇలా నొక్కేస్తుంది అన్నట్టుగా ఉంటుందంటండి. కానీ ఆవిడ అలా చేస్తూనే ఉండేదంట. ఒకసారి ఆమె ముఖము అంటే బాబా వీపు కడుపు కలిసిపోయినట్లు కనిపించుచుండెను. ఇంకొక ప్రక్క అన్న తోముచుండెను. మావిసి బావి ముఖము క్రిందకు మీదకు అగుచుండెను. వీళ్ళిద్దరూ చెరవైపు కూర్చున్నారు కదండి, ఆయనని ఈవిడిని. వీళ్ళిద్దరూ బాబా గారికి సేవ చేస్తూ ఈ ఒత్తేటప్పుడు ఇలాగా అంటారు కదా, ఒకరి ముఖాలు ఒకరికి తగిలేవటండి. అంటే సేవ చేసే వాళ్ళకి ఆ పెద్ద ఆమెదేని ఈయనదేని. అప్పుడు చూడండి అలాగా ఆమె దీనిని అతి తీవ్రంగా బాబా వీపు కడుపు కలిసిపోయినట్లుగా కనిపించుండెను. ఇంకొక ప్రక్క అన్న తోముచుండెను. మావిసిబాయి ముఖము క్రిందకు మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్న ముఖమునకు చాలా దగ్గరగా పోయాను. అన్నగారికి ఆయన అదే అవతల వైపు కూర్చున్న ఆయన, ఎడం వైపు కూర్చున్న ఆయన, ఈవిడ కుడివైపు కూర్చుని ఇద్దరూ కలిసి బాబా గారికి సేవ చేస్తూ ఉంటే ఇలా తోమేటప్పుడు ఒకరి ముఖాలు ఒకరికి తగులుతుంటే ఆయన చూడండి అన్న ముఖమునకు చాలా దగ్గరగా పోయాను. హాస్యమాడు నైజము కలదగుటచే ఆమె కొంచెం హాస్యంగా చక్కగా నవ్వుతూ ఉండేదంటండి. ఓహో అన్న చెడ్డవాడు అన్నదంటండి. ఆయన్ని నన్ను ముద్దు పెట్టుకొనిచుంటకు యత్నించుచున్నాడు. అంటే ఇలాగా వంగేటప్పుడు ఒకరి మొహం ఒకరికి దగ్గరగా అవుతుంది కదా, అప్పుడు ఆవిడ చూడండి అలాగా అన్నదంట, ఈయన చెడ్డవాడు, అతను మొహము ఇట్లా తగులుతుంది కాబట్టి నన్ను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. హాస్యం అండి అదంతా, సరదాగా. ఆమె చాలా పెద్ద వయసు ఆమె. ఈయన ఒక బిడ్డ వయసాడు అనుకోండి, చక్కగా హాస్యమాడుతుందండి ఆమె నవ్వించాలని. ఓహో అన్న చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించున్నాడు. ఎంత ముసలివాడినైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గు లేదా? ఆయనది కూడా పెద్ద వయసేనంట, ఈవిడిది పెద్ద వయసే. ఎలా ఉంటుందండి అది? ఊరికే హాస్యంగా మనకి చెప్పడం. అప్పుడు సిగ్గు లేదా అని నేను అన్నకు కోపం వచ్చాను. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? అన్నగారికి కోపం వచ్చిందంటండి. నువ్వు పెద్ద వయసు దానివి, నువ్వు అలాగ మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు అంటూ కోపం వచ్చాను. చొక్కా చేతులు పైకెత్తి అతడు ఇట్లా నేను ముసలివాడను, దుర్మార్గుడగుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు చూచున్నావే. నేను ముసలోడినా? నేను దుర్మార్గుడినా? నేను అలాంటి పనులు చేస్తానా? నువ్వేంటి అనవసరంగా నన్ను నా మీదకి లేనిపోని మాటలు చెప్తున్నావు నువ్వు అని చెప్పి ఆమె మీదకి వెళ్ళాడండి. నీవే కలహమాడుటకు కాలు చూచున్నావు. అక్కడ ఉన్న వారందరూ ఈ ముసలివాంట కలహమును చూసి నవ్వుచుండిరి. వీళ్ళందరూ చూసి ఈ ముసలామి ఈయన అనుకునే వాటిని చూసి చక్కగా నవ్వుకున్నారండి. అందరూ హాస్యంగా వీళ్ళ మాటలకి అందరికీ నవ్వు వచ్చిందంటండి. బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించేవారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి. ఇద్దరు ఇష్టమే బాబా గారికి. ఇద్దరిని ఊరికే వాళ్ళు సరదాగా హాస్యంగా అనుకున్న వాళ్ళిద్దరినీ ఓదార్చాలి. ఒకళ్ళంటే ఒకరికి కోపం వస్తుంది. బాబా ప్రేమతో, ఓ అన్న ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు? ఈయన అన్నగారిని ఆయన బాబాగారు, తల్లి నీ ముద్దు పెట్టుకున్నచో దానిలో అనౌచితం ఏమున్నది? సరే ఒకవేళ ముద్దు పెట్టుకున్నాడు అనుకో, అందులో తప్పేమున్నది అనేను. బాబా మాటలు విని ఇద్దరు సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి. పోనీ సరే పెద్దవాడే, ఒక తమ్ముడు అనుకో, ఒక బిడ్డలాగా అనుకో, ఇంకో రకంగా అనుకో, సరదాగా జరిగేది. తప్పేముంది ముద్దు పెట్టుకుంటే? ప్రేమతో కూడా మనము ఇప్పుడు మన అన్న తమ్ముడు అక్కో చెల్లెల్లో ఉంటే ఏం చేస్తామంటే ముద్దు వచ్చారనుకో, మనవరాలే ఉందనుకోండి, ముద్దు పెట్టుకుంటాం కదా. ఆ విధంగా బాబా గారు వాళ్ళిద్దరికీ సర్ది చెప్పారు. చక్కగా అందరూ కూడా నవ్వుకుని ఆనందంగా ఉన్నారండి. బాబా నైజము భక్త పరాయణత్వము.
బాబా నైజం ఎలా ఉంటుందో చూడండి. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. బాబా గారు అదేనండి, బాబా విషయాల్లో ఎవరైనా వాళ్ళు బాబా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇతరులు వెళ్ళి అది అలా ఉంది ఇలా ఉంది అనకూడదండి. అది వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. అది బాబా గారు ప్రతి భక్తులకి కూడా చెప్పారండి. ఒకరి పూజా విధానంలో ఇంకొకరు వేలు పెట్టకూడదు, వాళ్ళ పద్ధతిలో మనం వెళ్ళి వేరేగా ఏం మాట్లాడకూడదు అనేది ఆయన. దీనిలోని ఇతరులు జోక్యము కలుగజేసుకొనుట బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణము ఇచ్చేదము. ఈ మావిసీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఈ మావిసీబాయే పెద్ద ఆమె బాబా గారికి ఇంకొకప్పుడు కూడా పొత్తి కడుపు తోముచూ ఉండేది. దీనిలోని ఇతరులు జోక్యం చేసుకోవాలి. ఈ మావిసీబాయి ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతరులు భక్తులు ఆతృతపడి వారిట్లనిది. ఈమె తోమే విధానాన్ని అది చూసి, ఏంటిది బాబా గారికి నువ్వు ఇష్టం వచ్చినట్టు అట్లా తోమేస్తున్నావు, బాబా గారు ఏమైపోవాలి అని చెప్పి, అంటే అవతల వాళ్ళు కూడా బాబా మీద ప్రేమతో ఉన్నవాళ్ళే. ఈమె భక్తి శ్రద్ధలతో బాబా మీద ప్రేమతో చేస్తుంది సేవ. కానీ ఇతరులు ఈమె చేస్తున్నప్పుడు అలా అన్నారు కదండి, కొంచెం మెల్లగా తోమము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోయేటట్టు తోముతున్నావేంటి నువ్వు, బాబా గారు కడుపులో పేగులు నరాలు తెగిపోయేటట్టు అంత గట్టిగా అంత బలవంతంగా తోముతున్నావేంటి అంటారండి. బాబా వెంటనే లేచి కోపంతో సటకా నేలపై కొట్టెను. బాబా గారి కోపం వచ్చేసింది. వెంటనే సటగా తీసుకున్నారు, నేలపై కొట్టి వారి కండ్లు నిప్పు కణముల వల్ల ఎర్రగా మారిపోయినాయండి. ఆయన కోపం వచ్చేసింది. ఆమె సేవ చేసుకుంటుంది, మరి వీళ్ళు ఇలాగన్నారు. అంతలో బాబాను చూచుటకు ఎవరికి ధైర్యము లేకుండెను. ఆయన కళ్ళల్లోకి చూడడానికి కానీ ఆయన ఉగ్రం చూసేటప్పటికి అందరికీ భయం వేసేస్తుందంటండి. దీనికి సడన్గా వాళ్ళు అలాగ అనడము, ఈయనకేం కోపం వచ్చేయడము, బాబా గారు ఉగ్రరూపం దార్చడం. అయితే ధైర్యం చాలదు. బాబా సటకా చివరకు 2 చేతులతో పట్టుకుని పొత్తి కడుపులోనికి కూర్చుకునేను. ఆయన దగ్గరున్న సటకాన్ని ఆయనకు వచ్చే కోపానికి ఆయన పొత్తి కడుపులు ఇలా దించేసుకున్నారటండి. ఇంకొక చివరి స్తంభమునకు రాణించాను. సటక అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండాను. అంత గట్టిగా బలంగా ఇలా ఉత్తేసుకున్నారంటండి బాబా గారు. ఆయనకు కోపం వచ్చేసిందండి. కోపం వచ్చి అలా చేసినప్పటికీ అప్పుడు బాబా క్రమముగా పొత్తికడుపులో ప్రేగులు నానుకునేది. బాబా క్రమముగా స్తంభం వైపు పోవచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మోగవాంటి వలె నిలిచిరి. ఈ చర్యకి అందరికీ భయం వేసేసిందంట. అయ్యి బాబు, బాబా గారికి కోపం వచ్చింది, ఆయన ఏంట్రా బాబు, ఆయన సటకాన్ని గుర్చేసుకుంటున్నారు, ఎలాగని చెప్పి అందరూ మరి దగ్గరికి వెళ్ళడానికి భయం. అప్పుడు బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్ట ఆమె అనుభవించేది. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనేది. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలనేది. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడేది. ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండేది. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాన్ని విడిచి గద్దెపై కూర్చుండేది. అప్పటి నుంచి భక్తులకు ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యం కలుగజేసుకునరాదని నీతి నేర్చుకునేది. ఎవరిని సేవ ఎట్టిదో బాబాకే ఎరుక. అదండి, అప్పటి నుంచి ఆమె సేవకి వాళ్ళు బాబా మీద భక్తి శ్రద్ధలతో ప్రేమతో మెల్లగా చెయ్యి అన్నదానికి బాబా గారికి అంత కోపం వచ్చింది. అంటే ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనము ఏ విధంగా చేసినా ఆయన స్వీకరిస్తాడండి. కష్టంగా చేసినా, ప్రేమగా చేసినా, స్మూత్గా చేసినా, హార్డ్గా చేసినా, ఎలా చేసినా ఆయనకి కావాల్సింది ఆ సేవ చేసే వాళ్ళ యొక్క భక్తిని ఆయన చూస్తాడు. అందుకని ఇతరులు ఆ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. మనకు నచ్చిన విధంగా బాబా గారికి సేవ చేసుకోవాలి. ఇందులో ఎంత నీతండి, చక్కగా బాబా గారు అలా చెప్పారండి. అంటే మనకి ఆయన మీద భక్తిని నువ్వు ఎలాగైనా ఉపయోగించుకో, నువ్వేమన్నా చేసుకో,
అంతేగాని ఇతరులు వచ్చి నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అనకూడదు అనే దాని గురించి చెప్తూ ఆమ్, ఆ, సాయి భక్తులందరూ కూడా ఎవరైతే సాయి బిడ్డలుగా ఉన్నారో వాళ్ళందరూ మీకు నచ్చినట్టుగా బాబా గారిని పూజించుకోవచ్చు, స్మరించుకోవచ్చు. మన ఇష్టం అండి అది. ఇంకొకడు వచ్చి నువ్వు అలా చేయి ఇలా చేయి అనడానికి లేదు. బాబా గారి నామస్మరణ నిరంతరము చేసుకుంటూ ఉన్నా కూడా అది కూడా సేవే. బాబా గారికి 4 హారతులు ఇస్తూ చక్కగా మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో చేస్తారు, అది సేవే. మీరు ఏ విధంగా చేసినా బాబా గారికి ఆయన స్వీకరిస్తాడు. ఇది అండి ఇందులో నీతి. మనము ఏ విధంగా చేసినా అందులో ఏ విధంగా చేయాలండి, మనము తన్మయత్వంతో భక్తి శ్రద్ధలతో బాబా మీద అపారమైన ప్రేమతో చేస్తే ఆయన ఎంత అద్భుతంగా స్వీకరిస్తాడండి. కష్టమైనా కూడా మన సేవ అక్కడ విపరీతమైపోతున్నా కూడా, అంటే ఎక్కువైపోతున్నా కూడా, కష్టంగా అనిపించినా కూడా దాన్ని స్వీకరిస్తాడండి మహానుభావుడు మన సద్గురు సాయినాథ్ గారు. మరి 24 అధ్యాయంలో మనం చక్కటి నీతి కథల్ని చెప్పుకున్నామండి. మంచి మంచి ఇవి మనకి తగిలినవి. ఈ పెద్దామి కథ, అన్నగారి గురించి, ముస్లాం గురించి మనం చక్కగా చెప్పుకున్నాం కదా. మరి రేపటి నుంచి 20 అధ్యాయంలోకి వెళదామండి. అంతవరకు సాయిరామండి.